పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, కాని క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించుచుండెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పేతురు గారిని హెరోదు రాజు చెరసాలలో బంధించాడు. సంఘమంతా ఏం చేస్తుంది? రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉపవాసం ఉండి వారి యొక్క ఆధ్యాత్మిక తండ్రి కొరకై ప్రార్థన చేస్తూ ఉంది. వారి ప్రార్థనా ఫలితంగా దేవుడు అద్భుత రీతిగా పేతురు గారికి విడుదల ప్రసాదించారు. మనం వాక్యములో ధ్యానం చేయబోతున్నాం. ఈనాడు ప్రియులారా, మీ మనస్సులలో 2 ఉద్దేశాలు ఉంచుకోనండి. ఏమిటి అంటే, బోధకుల కొరకై, గురువుల కొరకై, యాజకుల కొరకై ప్రార్థన చేయండి దయచేసి. అదేవిధంగా మీ కుటుంబాల నుంచి కూడా దేవుని యొక్క సేవ కొరకై, గురువులు కావటం కొరకై మీ పిల్లలని దేవునికి అర్పించటానికి ప్రయత్నం చేయండి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, చాలా చోట్ల నిజాయితీగా దైవ సేవ చేసేటువంటి సేవకులకి ఎన్నో అవరోధాలు, ఎన్నో అడ్డంకులు, సవాళ్ళు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల అవమానాల బారిన పడతా ఉన్నారు. కొన్ని చోట్ల వారిని నిలబెట్టి తిట్టడం, కొన్ని సందర్భాలలో అయితే కొన్ని ప్రదేశాల్లో చంపుతున్నారు సేవకులని. ఒక భారతదేశంలోనే కాదు, చాలా పలుచోట్ల ప్రియులారా. కాబట్టి బోధకుల కొరకై, దైవ సేవకుల కొరకై, గురువుల కొరకై, వారి యొక్క పరిచర్య కొరకై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రారంభంలో చెప్పినట్లుగా మీ పిల్లలను కూడా దేవుని యొక్క సేవ కొరకై అంకితం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క పరిచర్యలో ప్రియులారా 2 రకాల సవాళ్ళు ఉంటాయి. జాగ్రత్తగా ఆలకించండి. సువార్త పరిచర్యలో సంఘం బయట నుంచి సవాళ్ళు ఒకటైతే, సంఘం లోపల నుంచి కూడా సవాళ్ళు ఉంటాయి బోధకులకి. దేవుని యొక్క సేవ కొరకై, దేవుని యొక్క వేద ప్రచారం కొరకై పాటుపడేటువంటి, శ్రమించేటువంటి, పనిచేసేటువంటి సేవకులు దేవుని యొక్క సువార్త బోధించకుండా ఎంతోమంది బయట వాళ్ళు అడ్డంకులు సృష్టిస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంకా కొన్నిసార్లు సంఘములో ఉన్నటువంటి వారు కూడా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వారిని అడ్డంకులుగా తయారవుతుంటారు. విచారణలో కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు, కొన్ని సందర్భాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా, బోధకులకి మధ్యలో కూడా నిజాయితీగా సేవ చేసేటువంటి వారికి ఆటంకాలు, శ్రమలను కలుగజేసి వారి యొక్క సువార్త ప్రచారానికి అడ్డంకులు సృష్టించటం. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రపంచంలో క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటి? మనం ఎంతవరకు మన బోధకుల కొరకై, మన గురువుల కొరకై, మన సేవకుల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పేతురు గారు ప్రియులారా, క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత సంఘానికి అధినాయకుడు క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పారు, పేతురు నీవు రాయివి, ఈ రాతి మీద నా యొక్క సంఘాన్ని నిర్మిస్తాను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు, నీకు పరలోకపు తాళపు చెవులను ఇస్తున్నాను, నువ్వు వేడిని బంధిస్తూ అవి బంధించబడతాయి, వీళ్ళని విప్పుతూ అవి విప్పబడతాయి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్తారు.
ప్రభు మరణించిన తర్వాత సంఘాన్ని నడిపించే బాధ్యత పేతురు గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. అయితే ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలు, శ్రమలొచ్చాయి ఆదిమ క్రైస్తవ సంఘాలకి అపోస్తుల కార్యాలలో. ముఖ్యంగా అప్పుడున్నటువంటి హెరోదు రాజు యోహాను గారికి సహోదరుడైన యాకోబుని చంపించాడు. అప్పటికే వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనం నుండి, ఈ సమయంలో హెరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరను హింసింపసాగెను. యోహాను సహోదరుడగు యాకోబును అతను కత్తితో చంపించెను. ఆ తరువాత యాకోబును చంపించినప్పుడు యూదులు సంతోషపడ్డారంటండి. అది గమనించి ఏం చేశాడట, పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్లు సైనికులు అతని కాపలా కాయిచుండిరి. పాస్కా పండుగ గడిచిన తర్వాత హెరోదు అతని ప్రజల ముందుకు తీసుకురావాలని తలంచెను. అపోస్తుల కార్యాలలో అప్పుడే సంఘం నిర్మించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసి వచ్చాడు. పేతురు గారు తదితర అపోస్తులందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తని బాహాటంగా, ఉధృతంగా ప్రకటన చేస్తున్న సమయంలో శ్రమలు ప్రారంభమయ్యాయి, వేదహింసలు ప్రారంభమయ్యాయి, భయంకర మరణం పాలవుతున్నారు దేవుని యొక్క అపోస్తులు. ప్రియులారా, అప్పటికే యాకోబును చంపించేస్తాడు హెరోదు. పేతురు గారిని కూడా బంధించాడు. అంతటా కూడా ఒకలాంటి ఉత్సాహం ఉంది. దేవుని యొక్క సువార్త ప్రకటన జరుగుతుంది. రొట్టెను విరుస్తున్నారు, దేవుడు అద్భుతాలు చేస్తున్నారు, ప్రజలు చేరుతున్నారు సంఘములో. మరోవైపు నుండి తరుముకొని వస్తుంది వేదహింసలు. పేతురు గారిని బంధించి చెరసాలలో బంధించేశారు. సంఘం ఏం చేసింది ఆ రోజున? సంఘస్థులు ఏం చేశారు ఆ రోజున? శ్రమలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు ఏం చేశారంటే, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనములో, పేతురు చెరసాలలో ఉంచబడిన కానీ సంఘము పేతురు కొరకై పట్టుదలతో దేవుని ప్రార్థించుచుండెను. పేతురు గారిని హెరోదు బంధించాడు, చెరసాలలో వేయించాడు. జట్టుకు 4 చొప్పున 4 జట్లు పేతురు గారికి బంధించినట్టు చెరసాల కాపలా కాస్తూ ఉంది. సంఘం ఏం చేస్తుంది? విశ్వాసులు ఏం చేస్తున్నారు? విచారణ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించుచుండెను. వారు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడంటే వారు ప్రార్థన చేసేది, జాగ్రత్తగా వినండి ప్రియులారా. హెరోదు అతనిని తన ప్రజల ఎదురుకు తీసుకొని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు 2 కావలి వారి మధ్య నిద్రించుచుండెను. రాత్రిపూట ప్రియులారా ప్రార్థన చేస్తున్నారు. తర్వాత కూడా చెప్తానండి, వాళ్ళు రాత్రి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు పేతురు గారి కోసం. ఎలా తెలుస్తుందంటే, మీకోసం చదువుతున్నాను వినండి ప్రియులారా. పేతురు అట్లు తెలుసుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి యొక్క మరియమ్మ ఇంటికి పోయాను. అక్కడ చాలామంది ప్రజలు చేరి ప్రార్థన చేయుచుండి. విడుదల పొందిన తర్వాత పేతురు గారు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి యొక్క మరియమ్మ ఇంటికి వెళ్ళారు. విడుదల అప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారండి? విడుదల పొందిన తరువాత, పొందక ముందు కూడా ప్రార్థన చేస్తున్నారు పేతురు గారి కొరకై. పేతురు బయట గుమ్మము తలుపు వద్ద తలుపు తట్టుచుండగా రోధాను సేవకురాలు తలుపు తీటుకు వచ్చెను. ఆమె పేతురు కంఠస్వరమును గుర్తించి పట్టరాని సంతోషముతో తలుపు తెరువకయే మరలా లోనికి పరిగెత్తుకొని పోయి పేతురు బయట తలుపు వద్ద నిలబడి ఉన్నాడని తెలియజేశాను. ఆ రోధ అనేటువంటి పిల్ల చూడండి, సేవకురాలు తలుపు తీయటానికి వచ్చి తలుపు దగ్గర ఆ పేతురు గారి యొక్క స్వరాన్ని విని ఇక పట్టరాని ఆనందంతో మా 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 యాజకుడు, మా గురువు, మా బోధకుడు, మా అయ్యగారు విడుదల పొందాడు, వచ్చాడు, రానే వచ్చాడు. ఆ ఆనందంతో ఆ అమ్మ ఏం చేస్తుందో ఆ అమ్మకి తెలియలా. తలుపు కూడా తీయకుండా ఉరికింది. మళ్ళీ ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళింది. ఆ ఇంట్లోకి పేతురు గారు వచ్చారని చెప్తుంది.
పేతురు తలుపు వద్ద నిలబడి ఉన్నాడని తెలియజేశాను. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 15వ వచనం. నువ్వు వెర్రిదానవు అని లోపల వారు ఆ బాలికతో పలికరి, కానీ ఆమె తాను చెప్పినది ముమ్మాటికి నిజమే అని అనెను. వారు అది అతని దోతాయి ఉండును అని పలికరి. పేతురు ఇంకాను తలుపు తట్టుచునే ఉండను. వారు తలుపు తెరచి పేతురును చూచి అబ్బురపడిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంఘము ప్రార్థన చెయ్యగా పేతురు గారు విడుదల పొందారు. సంఘము ప్రార్థన చేయగా చెరసాల నుంచి దేవుడు పేతురు గారిని అద్భుత రీతిగా విడిపించుకొని తీసుకొని వచ్చారు. రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నారు సంఘం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనకి చాలా చోట్ల నాయకుల కొరకై, అభిషిక్తుల కొరకే ప్రార్థన చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అవును ప్రియులారా, చాలాసార్లు మనం అనుకుంటాం ఫాదర్ గారు, బోధకులే మా కోసం ప్రార్థన చేయాలి అనుకుంటాం. నో, దయచేసి మీరందరూ దయచేసి మీ బోధకుల కొరకై, మీ సేవకుల కొరకై, మీ యాజకుల కొరకై, మీ గురువుల కొరకే ప్రార్థన చేయండి దయచేసి. చాలా అవసరం ప్రియులారా. యేసు ప్రభువుని మొట్టమొదటి ఉదాహరణగా తీసుకోవాలనుకున్నాను ఈ రోజున. లూకాసు వార్తలో ప్రియులారా, యేసు గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు ఏం చేశారు? శిష్యులను అడగలేదా? నాతో పాటు వచ్చి ప్రార్థన చేయమని అడగలేదా యేసయ్య? లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. ఆయన అక్కడికి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించారు. ఆ స్థలము చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురికాకుండాటకై ప్రార్థనలు చేయుడు అని చెప్పాను. పిమ్మట ఆయన రాయివేటు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి ఇది నీ చిత్తమైనచో తొలగించుమని ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయంలోనైతే ఇంకా స్పష్టంగా, మీరు నాతో కలిసి 1 గంటైనా కానీ కలిసి ప్రార్థన చేయలేరా? మీరు నాతో 1 గంటైనా ప్రార్థన చేయలేరా? అడుగుతున్నాడు శిష్యులని తన కోసం ప్రార్థన చేయమని. వాక్యాన్ని వినండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 38వ వచనము. నా ఆత్మ మరణవేదన పొందుచున్నది, మీరిచ్చటనే ఉండి నాతో కలిసి జాగరణ చేయుడి. తరువాత 40వ వచనములో, అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుచుండుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంటైనా మేల్కొనుండి ప్రార్థన చేయలేరా? శోధనలకు గురి కాకుండాటకై మేల్కొనుండి ప్రార్థన చెయ్యండి. యేసు ప్రభు శ్రమల దగ్గరికి వెళుతుండగా శిష్యుల యొక్క ప్రార్థన కావాలని అడిగాడు, తోడు కావాలని అడిగాడు. ఎస్, వెరీ క్లియర్లీ ఈజ్ ఆస్కింగ్. యేసు ప్రభు అంతటి వాడే మీరు నాతో కలిసి ప్రార్థన చేయలేరా, నా కోసం ప్రార్థన చేయలేరా అంటే మేమెంతటి వారమండి. రెండవ ఉదాహరణగా ప్రియులారా, మోషే ప్రవక్తని మేము చాలా ఉన్నాయి ఉదాహరణలు. మోషే ప్రవక్త నాకు ఇష్టమైనటువంటి సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలనుకున్నానండి. రెఫీదీము అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులతో యుద్ధానికి దిగారు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు సర్వసైన్యాధిపతిగా. మోషే దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు? కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేసినంతసేపు కూడా ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలుస్తున్నారు. మోషే అలసిపోయి చేతులు దించినప్పుడు అమాలేకీయులు యుద్ధంలో గెలుస్తున్నారు. చివరికి ఏం చేశారు? అహరోను, హూరు ఇద్దరు కూడా మోషే చేతులు అతొకళ్ళు పట్టుకొని ఎత్తి పట్టుకున్నారు. యుద్ధం గెలిసే వరకు కూడా చేతులు పట్టుకునే ఉన్నారు. యుద్ధం అయిపోయింది ప్రియులారా. అక్కడ యుద్ధం అంటే అక్కడ నిజంగానే యుద్ధం జరిగింది. మనకి ఆత్మీయ పోరాటముల ప్రియులారా, గురువులకి మీ ప్రార్థన అనేటువంటి సపోర్ట్ కావాలి, సహకారము కావాలి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం ఇప్పటి వరకు చూసాం. పేతురు గారు శ్రమలలో ఉంటే, చెరసలలో ఉంటే సంఘం ప్రార్థించింది. యేసయ్య శ్రమలలో ఉంటే శిష్యులను ప్రార్థించమన్నాడు కలిసి. ఆ తరువాత ప్రియులకు దేవుని మోషే చేతులు అలసిపోతుండగా ఇదిగో తోటివారు వచ్చి సహాయం చేశారు. దయచేసి గురువుల కొరకై, బోధకుల కొరకై ప్రార్థన చేయండి. గురువులకి ఆత్మవరాలు, ఆత్మాభిషేకం దొరకాలని,
గురువు మీ మీద చెయ్యి ఉంచినప్పుడు ఆ గురువు చెయ్యి తన చెయ్యి కాకుండా క్రీస్తు చేతిగా మీ మీదకి రావాలని, పరిశుద్ధాత్మ శక్తి గురువుల ద్వారా అభిషేకముతో ప్రియులారా మీ మీదకి రావాలని ప్రార్థన చేయండి దయచేసి. ఎస్, వి నీడ్ యువర్ ప్రేయర్స్. వి నీడ్ యువర్ పవర్ఫుల్ అండ్ కంటిన్యూస్ అన్ఎండింగ్ ప్రేయర్స్. ప్రియులకు దేవుని బిడ్డారా, మీరు మీ గురువుల కొరకే మీరు ఎంతగా ప్రార్థన చేస్తే మీ గురువుల ద్వారా మీరు అంతగా ఆశీర్వాదాలు పొందుతారు. నిజమే ప్రియులారా, ఏలెత్తి చూపించటం కంటే ప్రార్థన చేయటం గొప్పది కదా. అది చెయ్యం, మనం ఇది చేస్తాం. ఇక్కడ మరలా చెప్తున్నానండి, మేము గురువులంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. దేవునికి పరిపూర్ణ అంకితం, మమ్మల్ని మేము అంకితం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాలో ఉన్న బలహీనతలను ప్రియులారా ఇదిగో క్రీస్తు శిలువకు అంటగొట్టగలగాలి. క్రీస్తు సన్నిధిలో మోకరించి ఆత్మ ప్రేరణతో ప్రార్థన చేసుకోవాలి. మమ్మల్ని మేము శుద్ధి చేసుకోగలగాలి. కొన్నిసార్లు శోధనలు వస్తూనే ఉంటాయి. సాతానుడు అగ్నిబాణాలు విసురుతూనే ఉంటాడు. అవును ప్రియులారా, గురువులు అనేటువంటి వారు ఆత్మశక్తితో ప్రార్థన చేయగా ప్రజలకు మేలు జరగాలి. గురువులు అనేటువంటి వారు దేవుని యొక్క బోరగాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రజలకు ఇచ్చే మధ్యవర్తులుగాను, వారు అనుసంధానకర్తలుగాను, దేవుని నుండి ప్రార్థన చేసి దేవుని యొక్క కృపని మీకు అందించేటువంటి మధ్యవర్తులుగా ఉండాలి. ఏమంటారు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా యాజకులు ఏ విధముగా ఉండాలి? హెబ్రీలకు రాసిన లేఖలో ఎవరు యాజకుడు అంటే ప్రియులారా, ప్రతి యాజకుడు కూడా ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షాన దేవుని సేవ యందు పాపముల కొరకే కానుకలు బలులను అర్పించడానికి నియమించబడ్డాడు. ప్రజల పక్షాన ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉండాలి. ప్రజల కొరకే ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉండాలి. గురువు అనేటువంటి వాడు ఆత్మసంపన్నుడుగా ఉండాలి. దాని కొరకే మీ సహకారం మాకు కావాలనని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది పిల్లరా. తానే పెక్కి విధములుగా బలహీనుడు కాబట్టి చదవండి దయచేసి. గురువే పెక్కి విధములుగా బలహీనుడు ప్రియులారా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో తానే పెక్కు విధములుగా బలహీనుడు కాబట్టే అజ్ఞానములను దోషములను నొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలడు. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకి మాత్రమే కాక తన పాపముల కొరకు కూడా బలులర్పించాలి. ప్రజల కొరకే ప్రార్థన చేసే అనుసంధానకర్తగా ఉండాలి, మధ్యవర్తిగా ఉండాలి. ఈ షుడ్ బి ఏ బిల్డింగ్ బ్రిడ్జ్, నాట్ ఏ బ్లాకింగ్ వాల్. దేవుని యొక్క కృప ఇట్ షుడ్ బి ఛానలైజ్డ్ త్రూ ద ప్రీస్ట్స్. ఆ శక్తి మాకు కావాలంటే మీ ప్రార్థన కావాలి. మీ విచారణ గురువుల కొరకే ప్రార్థన చేయండి. మీ అందరి ఈ వాక్యాన్ని మీతో బోధిస్తుండగా దయచేసి మీ విచారణ గురువుల కొరకే ప్రార్థన చేయండి. వాళ్ళు సభ గురువులైనా కానీ మేత్రాస్తన గురువులైనా కానీ వారి కొరకే ప్రార్థన చేయండి. దయచేసి మీ కుటుంబంలో ప్రార్థన చేయండి. ఈరోజు ఒక్కరోజే కాదు ప్రియులారా, మీ గురువులను మీరు ప్రేమించండి ప్రియులారా. మీ గురువులను మీరు ప్రేమించండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో ఒక వీడియో నేను చూశాను. బ్యాక్గ్రౌండ్లో వాయిస్, గురువులు పడే శ్రమలు తెలియకుండానే మనకి పైన కనబడటానికి ఏదో కారులో వెళుతున్నట్లుగా లేకపోతే అందలాలు ఎక్కినట్లుగా మనకు కనబడతారు. వ్యక్తిగతంగా గురువు యొక్క పోరాటం ఏ విధంగా ఉంటుంది కాదంటల్లా. అక్కడక్కడ బ్లాక్ షీప్ లేదనంటల్లా. సేవ కంటే ఇతర విషయాలు ముఖ్యంగా అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు కాదంటల్లా. వాళ్ళ కొరకే ప్రార్థన చేద్దాం. సేవ చేస్తున్నటువంటి వారికి కూడా కొన్ని ప్రజల నుంచి కూడా ఆటంకాలు, సేవ కంటే మిగిలిన విషయాలలో శ్రద్ధ చూపించేటువంటి వారు ఉండొచ్చు కాదంటల్లా. ఊరికి గాబరా పడిపోవటం కాదు, ప్రార్థన చేద్దాం, దేవునికి సమర్పించుదాం. అటువంటి వారు ప్రార్థన చేయండి మీ గురువుల కొరకు. అదేవిధంగా మరలా చెప్తున్నా, మీ బిడ్డలని మీ పిల్లలని వీలైతే దేవుని యొక్క సేవకి అర్పించండి పిల్లరా. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. ఒక కుటుంబంలో ఒక గురువు ఉంటే ఆ ఇంటి పేరటి వాళ్ళకందరికీ ఒక దీవెన. లోకానుసారంగా అంటల్లా నేను
నేను మాట్లాడేది ఆత్మీయమైనటువంటి కృప, ఆత్మీయమైన దీవెన ప్రియులారా. ప్రార్థన చేద్దాం గురువుల కొరకే, తలల వంచి ప్రార్థన చేసుకో. పేతురు గారి కొరకే సంఘం ప్రార్థన చేస్తుంది, యేసు ప్రభు కొరకే శిష్యులు ప్రార్థన చేస్తారు, మోషే కొరకై అక్కడ ప్రక్కన ఉన్నటువంటి వారిద్దరూ ప్రార్థన చేస్తారు. పౌలు గారు నా కొరకే ప్రార్థన చేయండి అంటున్నారు. మనం కూడా మన గురువుల కొరకే ప్రార్థన చేద్దాం తలల వంచి. నా కొరకే ప్రార్థన చేయవలసిందిగా మేమందరం కూడా నేను బ్రతిమిలాడుతున్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు యాజకుల కొరకే, గురువుల కొరకే, బోధకుల కొరకై, సేవకుల కొరకే ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో, ఎంత అవసరతమో మీరు మాకు బోధించారు తండ్రి. మా గురువులను దీవించండి నాయన, మా బోధకులను, మా యాజకులని, మా సువార్థికులను ప్రభు మీరు దీవించండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి నాయన. నీ పవిత్రాత్మ అభిషేకాన్ని వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. ఏ ఒక్క గురువు కూడా దారి తప్పకుండా నాయన నీ యొక్క దూతలను వారి కంచెలాగా ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి ప్రొటెక్షన్ గురువులను తాకకుండా సాతానుడు కాపాడండి నాయన. ప్రభువా, ఎంతోమంది గురువులు బలహీన సమయాలలో దారి తప్పుతున్నారు తండ్రి. మానవ మాతృడు నాయన, శక్తినివ్వండి, తిరిగి వచ్చి మమ్మల్ని మేము పూర్ణంగా మీకు పునరంకితం చేసుకునే శక్తిని మాకు ఇవ్వండి నాయన. మా బలహీన సమయాలలో ప్రభువా నీ బలం మాకు తోడుగా ఉంచండి నాయన. పౌలు గారు ఇదిగో ఈ బలహీనతను తీసివేయి, ఈ ముళ్ళును తీసివేయమంటే నువ్వు ఆయనతో అన్నావు, నా కృప నీకు చాలును అని పలికావయ్యా. నీ కృప మాకు కావాలయ్యా. నీ కృప మా గురువులకు కావాలి నాయన. నీ అభిషేకం మా గురువులకు కావాలి. నీ పరిశుద్ధాత్మ వరాలను వారికి ఇవ్వండి నాయన. స్వస్థత వరాన్ని ఇవ్వండి, ప్రవచన వరాన్ని ఇవ్వండి, ప్రార్థన వరాన్ని ఇవ్వండి నాయన, సువార్త బోధన వరాన్ని ఇవ్వండి నాయన. శక్తితో అద్భుత రీతిగా వారు సంఘాలను నడిపించేటువంటి వారిని దీవించండి. మా బిషప్ గారిని దీవించండి నాయన, మా పాపు గారిని దీవించండి నాయన. అవకతవకలు జరుగుతున్న చోట ప్రభు శాంతిని సమయం నెలకొల్పండి నాయన. మా విజయవాడ మేత్రాసన బిషప్ గారు అయినటువంటి తెలగతోటి జోసఫ్ రాజారావు గారిని ప్రత్యేకంగా దీవించు నా తండ్రి. ఈ విజయవాడ మేత్రాసనంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి గురువులందరినీ, బిషప్ గారిని దీవించండి నాయన. దేవుని సేవకై, సువార్త పరిచర్య కొరకై తపనతో రగిలిపోయేటువంటి గురువులను ప్రభువా మీరు ఏర్పాటు చేసుకోండి. అభిషేకించు నా తండ్రి, అభిషేకించు. ఈ గురువుల ద్వారా నాయన నీ బిడ్డలకి అపారమైన దీవెనలు ప్రభు, అద్భుతమైనటువంటి వరాలను ప్రసాదించు. వేదనతో, కన్నీటితో, కష్టముతో ఉన్నటువంటి వారికి గురువుల ద్వారా ఓదార్పును దయచేయండి నాయన, స్వాంతన దయచేయండి ప్రభుగా. అద్భుతాలు చేయమని మానాదుడి అనే క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను, మీ విచారణను కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.